ఆరాధన వర్తమానం కొరకు సారీ the verse message we shall see Psalms 103 starting from chapter 1 verse 1 to 22. ఆరాధన వర్తమానం కొరకు 103 కీర్తన 1 to 22. 103 కీర్తన ఫస్ట్ నుంచి మొదటి అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు మార్చి చదువు. మార్చి okay. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దానిని మరొకము. Who forgiveth all thy iniquities and who healeth all thy diseases. సమాధానం నుండి నీ విమోచించుచున్నాడు, కరుణను నాకు రక్షించుచున్నాడు. Who satisfied thy mouth with good things, so that thy youth is renewed like the eagles. He made known his ways unto Moses, his acts unto the children of Israel. He will not always chide, neither will he keep his anger forever. For as the heaven is high above the earth, so great is the mercy towards them that fear him. Like as a father pitied his children, so the Lord pitied them that fear him. As for man, his days are as a grass, as a flower of the field, so he flourisheth. But the mercy of the Lord is from everlasting to everlasting upon them that fear him, and his righteousness unto children's children. The Lord had prepared his throne in the heavens, and his kingdom ruleth all over. Bless the Lord, all his hosts, ye ministers of his that do his pleasure. We shall look unto the Lord for his grace. ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కొరకు. సజీవులుగా మేము సన్నిధిలో కూడి ఉండి మిమ్మల్ని ఆరాధించడానికి నాకు ఘనతనిస్తున్నావు, దానికి నీకు ఎంతో వందనములు. నిలిచిన నన్ను జ్ఞాపకం చేసుకుంటారండి, మీ ఆత్మచేత నింపుము, మీ వాక్యము నాకు అనుగ్రహించుము, సహాయం చేయము తండ్రి. ట్రాన్స్లేషన్ కిరణ్ జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభావ, కృప చూపించము. మీ ఇద్దరము ఏక ఆత్మ కలిగి మిమ్మల్ని ఆరాధించటకు, నీ మాటను పొందుకునే వారంగా, నీ మాటను బోధించే వారంగా, అది ఇతరుల హృదయాన్ని తాకే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. కృపను మాకు అనుగ్రహించిన వచ్చిన బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మధ్యలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారండి, మీ చిన్న తోడు పెట్టి తీసుకుని రండి, సహాయం ఆరాధన సమయంలో అండి మేము పరిశుద్ధంగా మమ్మల్ని పరిశుద్ధపరచుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, పూజించడానికి, కనపరచడానికి మాకు ఈ తరుణం అనుగ్రహించినందుకు వేలాది స్థితులు చెల్లిస్తూ మా ప్రభు శ్రీకుమారేశ్వరు ప్రతి పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని బతిమలాడుతున్నాం తండ్రి. The Psalm 103 is written by David. ఈ సామెతలు దావీదు ద్వారా రాయబడినది. Psalm 103 was written by David when he was in this very old age. He remembers all the mercies God has done to him. దావీదు చాలా వయసు ఉన్నప్పుడు రాసిన కీర్తనలు ఇవి. ఆయనకి అన్నీ గుర్తుండేవి ఆ వయసులో కూడా. So he writes as a first word, he says, "Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name." ఫస్ట్ 103 కీర్తన మొదట చూసుకుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరాత్మను నున్న నా సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని రాయబడింది. In US, we used to see in US in the month of October or in the month of November, we usually will have a Thanksgiving Day. అమెరికాలో అక్టోబర్ నవంబర్ అప్పుడు ఒక థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్ అనేది ఉంటుంది.
In the Thanksgiving day, people what used to do is they remember all the people who have done great things in their lives in that year. అప్పుడు వాళ్ళకి దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. So they call all the people, all their relatives, all their friends, and everyone who are very close to them. వాళ్ళందరినీ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ దగ్గర పిలుచుకొని అందరికీ చెప్పేవారు. So they will have a very great feast on that day. ఆ రోజు వాళ్ళు సంతోషంగా గడిపేవారు. ఆ భోజనాలు కూడా చేసుకునేవారు. They used to have a very great feast on that day. వాళ్ళు ఆనందంగా అందరూ కలిసి గడుపుకునేవారు. Yes. So that is how we will also see in the Psalm 103, David remembers all the great things God has done to him in all his lifetime. అలానే మనము చూసుకుంటే ఈ దావీదు 103 కీర్తన కూడా అలాగే దావీదు కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలని ఆయన దీంట్లో రాయబడి ఉన్నాడు. We also see in verse 2, he says, "Bless the Lord, O my soul, and forget not all his benefits." రెండో వచనం చూసుకుంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము అని రాయబడి ఉన్నది. See, we have a human nature is that we forget all the things. మన మానవ రీతి ఏంటంటే మనం ప్రతిదీ మర్చిపోతూ ఉంటాము. So it is also a blessing sometimes, but it's also sometimes we forget all the things, main important things. అది ఒక రకంగా దీవెనగాను ఉంటుంది, ఒక రకంగాను మనకి మంచిదరంగా ఉండకపోవచ్చు ఒక్కోసారి. So what all we forget is like we forget some important days, some important meetings, some important people in our life, we forget of them. మనం ముఖ్యమైన రోజుల్ని, ముఖ్యమైన వ్యక్తుల్ని, ఇంకా వేరే ముఖ్యమైన ఈవెంట్స్ కూడా మర్చిపోతూ ఉంటాము. But David tells to his soul that to remember all these benefits. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరవకమని చెప్తూ ఉన్నాడు. To his soul. ఆయన ఆత్మకి చెప్తూ ఉంటున్నాడు. To remember all this God has done to him. దేవుడు చేసిన కార్యాలన్నిటిని మరవకమని చెప్పుకుంటున్నాడు ఆయన ఆత్మకి. So what has God done in David's life? దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడు? See, we also see in the 1 Kings chapter 16. 16 రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము. Sorry, first Samuel. మొదటి సామ్యూయేలు 16వ అధ్యాయము. So we see some verse 11, 12 and 13. 11, 12, 13 అధ్యాయం. That's nice. See, we also know this verse, what is written here. మనందరికీ ఈ అధ్యాయవచనము మనకి అందరికీ తెలిసిందే. So what happens is God appoints Saul as a king for the kingdom of Israel. దేవుడు సౌలుని ఒక రాజుగా నియమించుకున్నాడు. But what happens is Saul does not listen to the God's word and he lives on his own way. సౌలు దేవుని మాటలను వినకుండా ఆయన ఇష్టానుసారంగా చేసుకునేవాడు. So God has removed Saul from his Saul as the king. అయితే దేవుడు సౌల్ని రాజుగా తీసివేశాడు. So and he wants to represent another person as a king. ఇంకో వ్యక్తిని ఆయన ప్లేస్ లో పెట్టాలని చూశాడు. So he has been searching for who has to be a good person, who will be. అప్పుడు దేవుడు వేరే వ్యక్తి కోసం చూస్తూ ఉండగా So God has seen David. అప్పుడు దావీదుని చూశాడు. So where was David? దావీదు ఎక్కడున్నాడు? So he was we see in chapter 16 verse 11. 16వ అధ్యాయం 11వ అధ్యాయం చూస్తుంటే He keepeth the sheep. ఆయన గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. He was the youngest son in his family. ఆయన అందరికన్నా చిన్నవాడిగా ఉన్నాడు ఫ్యామిలీలో. But still his father has sent him away to go to keep the sheep. చిన్నవాడు అయినా కానీ గొర్రెలు కాయడానికి వాళ్ళ తండ్రి పంపి ఉన్నాడు. We also see Jacob. యాకోబుని చూసుకుంటే his youngest son was Joseph. ఆయన చిన్న కుమారుడు యోసేపు. He used to send all the 11 members to the
keeping of the sheep, but he never used to send Joseph. ఆయన యోసేపుని వదిలేసి మిగతా 11 మందిని గొర్రెలు కాయడానికి పంపించేవాడు. కానీ ఈయన పంపించేవాడు కాదు చిన్న కుమారుడు కాబట్టి. So we see here Jesse, who was the father of David, he kept all the 7 sons with him, but he sent away the 8th son, the youngest ones. ఇక్కడ చూసుకుంటే దావీదు తండ్రి ఏమో దావీదుని గొర్రెలు కాయడానికి పంపాడు కానీ మిగతా పెద్దవాళ్ళని పంపలేదు. So when Samuel has come, he had seen all the 7 sons, all were very fit, very strong, very height, all were very strong. అప్పుడు సమూయేలు వచ్చి వీళ్ళందరినీ చూసినప్పుడు అందరూ పెద్దవాళ్ళందరూ మంచిగా పుష్టిగా ఏమంటారు ఇంకా బలంగా ఉన్నారు. So when he called one after the other, he called all the 7 sons. ఆయన ఒక్కొక్క వ్యక్తిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచి ఉన్నప్పుడు all the 7 sons he has called, all were looking good, all were very healthy. ఏడు కుమారులు కూడా అందరూ మంచిగా కనిపించి ఉన్నారు. But God did not choose all of them, but God chose the one who was left in the fields with the shepherd, with the sheep. కానీ దేవుడు ఆ ఏడుగురిని కోరుకోలేదు, కానీ ఎవరైతే గొర్రెలు కాచుకున్న వ్యక్తినే ఉన్నాడో ఆయన కోరుకున్నాడు. So David in his old age, he wants to remember all these things what God has done to him. సో దావీదు ఇక్కడ ఆయన వృద్ధాప్యంలో ఆయన చేసిన మేలులన్నీ ఆయన జ్ఞాపకంగా ఉంచుకున్నాడు. So we see Jesse his father యెషయి దావీదు తండ్రి చూసుకుంటే he did not choose David. ఆయన దావీదుని ఎంచుకోలేదు. But he chose all his 7 sons who were very stronger than David. ఆయన దావీదుని వదిలేసి మిగతా ఏడుగు కుమారుని ఏర్పరచుకున్నాడు, కానీ his own father did not choose David. ఆయన కన్న తండ్రి ఆ దావీదుని ఎంచుకోలేదు. But his heavenly father God has chosen him. పరలోకపు తండ్రి ఏమో దావీదునే ఎంచుకున్నాడు. We see that in the verse he says, chapter 103 verse 2, he says, forget not all his benefits. 103 కీర్తన 2వ అధ్యాయం చూసుకుంటే 2వ వచనం చూసుకుంటే, నా ప్రాణమా యెహోవాను సందర్శించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. He says to his soul to forget not all his benefits. తన ప్రాణం చెప్పుకుంటున్నాడు, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరవకు అని తన ఆత్మకి చెప్పుకుంటూ ఉన్నాడు. So he requests for the thanksgiving. ఆయన ఒక థ్యాంక్స్ కోసం ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు కృతజ్ఞత. He was requesting for the thanksgiving. So we see first thing is the request of the thanksgiving. ఆయన దేవుడికి ఒక థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాడు. He tells to his soul, remember all the benefits, he says. ఆయన అన్ని ఉపకారాలు చేసినవన్నీ జ్ఞాపకం ఉంచుకోమని ఆయన ఆత్మకు చెప్పుకుంటూ ఉన్నాడు. So we also see in this verse 3, who forgiveth all the iniquities, the first part. 3వ అధ్యాయము మొదటి భాగం చూసుకుంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. Why should we give thanksgiving to the Lord? దేవుడికి ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి అంటే కృతజ్ఞత చెప్పాలి. Why? Because God has forgiven all my iniquities. ఎందుకంటే మన దోషములన్నిటినీ ఆయన క్షమించి వేసి ఉన్నాడు గనుక. God has forgotten all everything. దేవుడు అన్ని మర్చిపోయి ఉన్నాడు. He has forgiven us. ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు. So we also see like why we should we say thanksgiving is not an option, it is a command. అది మనకి ఆప్షన్ కాదు, ఒక ఆజ్ఞలాగా మనకి ఇది చూస్తూ ఉన్నాం. అదే ఏంటిది అంటే if you see 1 Thessalonians chapter 5, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము chapter 5 verse 18, 18వ వచనము. What is it? It is written as, in everything give thanks. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఉంది ఇక్కడ. For this is the will of God. అది దేవుని యొక్క ఉద్దేశం. It is not an option like if you come you can come, if you want to worship you can worship, if you don't want to worship you don't want to worship. That is not an option, but it is a requirement. అది మనకి ఒక ఇష్టానుసారం కాదు, కానీ అదొక అలవాటు రీతి కాదు కానీ
మనకి అదొక బాధ్యతలాగా ఉంది. We also see in Ephesians chapter 5 verse 20. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. Giving thanks always for the things unto the God. దేవునికి మనం ప్రతి విషయంలోనూ ఆయనకి Um, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. so thankfulness is not an option, but it is a command from the God. అది మన ఇష్టానుసారం కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞ. That we have to give thanksgivings to the Lord. It's not on Sunday only, it's not on the worship time only, but every time, every minute, we have to go into the Lord's, we have to worship the Lord, we have to thank the Lord. మనం ఒక ఆదివారమే కాదు కానీ ప్రతి రోజు ప్రతి క్షణము ఆయనకి ఆరాధిస్తూనే ఉండాలి. So what will happen if we give thanksgivings to the Lord? దేవునికి మనం ఆరాధన చేయడానికి ఏమవుతుందంటే We see Philippians chapter 4. 4వ ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. If you see chapter 4 verse 6, 7 and 8. 4వ అధ్యాయము 6, 7, 8. That is enough. If you see what is written here is, if you give thanksgiving in everything we do. ఆయనకి మనం ప్రతి విషయంలోనూ ఆయనకి స్తుతి చెల్లించుతూ ఉంటే So what will happen? It will give peace of to our hearts and peace to our mind. మన ఆత్మకి మన హృదయానికి శాంతి కలుగుతూ ఉంటుంది. It is written, peace of God which passeth all understanding shall keep your heart and minds through Lord Jesus Christ. ఇక్కడ ఏముందంటే మన ఆత్మకి మన హృదయానికి శాంతి కలిగించి ఉంటుందని ఇక్కడ రాయబడి ఉన్నది. To get that peace to your heart and to your minds, you have to worship the Lord. మనం ఆ శాంతిని పొందాలంటే దేవుని ఆరాధించాలి. So we see David has many reasons for worshiping the Lord. దావీదుకి చాలా విషయాలే ఉన్నాయి దేవునికి ఆరాధన చేయడానికి. We also see in Psalm 103. కీర్తనలు 103వ అధ్యాయము chapter 4 verse 4. 4వ వచనం చూసుకుంటే So today on the worship message we shall focus on the chapter 4, the first part. మనము ఈ 4వ వచనము మొదటి భాగంని మనము ఈ ఆరాధన కొరకు ధ్యానించుకుందాము. Who redeemed the life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. He redeemed the life from the destruction. ఆయన మన ప్రాణంని సమాధి నుంచి విడిపించి ఉన్నాడు. In English it is written as destruction, but in Telugu it is clearly written it is God has redeemed our life from the death, from the tombs. ఇంగ్లీష్లో అయితే లేదు కానీ తెలుగులో మాత్రం స్పష్టంగా రాసి ఉన్నది సమాధిలో నుండి, అంటే మనము సమాధిలో ఉన్నప్పుడు ఆయన మనని విమోచించి లేపి ఉన్నాడని రాసి ఉన్నది. We also see Psalms chapter 56. కీర్తనలు 56వ అధ్యాయము. We see verse 12. 12వ వచనం. David here returns it as, thou hast delivered my soul from death. ఇక్కడ కూడా మనం చూసుకున్నైతే నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించుచున్నావు అని రాయబడి ఉన్నది. Here it is written it as, thou hast redeemed my life from death. ఇక్కడ ఏముందంటే మనం మరణములో నుండి నా ప్రాణమును తప్పించుచున్నావు అని రాయి ఉంది. We also see in Psalm 103:4 it is written it as, thou hast redeemed thy life from the tombs, from the tombs. 103వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ సమాధిలో నుంచి లేపబడి ఉన్న విమోచించి ఉన్నది చూస్తాము. So what has God done to our lives is, మన జీవితంలో దేవుడు ఏం చేసి ఉన్నాడంటే God has redeemed us from the destruction. మనల్ని సమాధిలో నుంచి విమోచించి ఉన్నాడు. Also God has redeemed us from the death. మన ప్రాణమును కూడా తప్పించి ఉన్నాడు.
Uh, మరణంలో నుంచి. mm. So God has redeemed us from the death and from the tombs also. మన సమాధి నుండి ఇంకా మరణం నుంచి దేవుడు తప్పించి ఉన్నాడు. Uh, uh, so what is our life is like? We are outwardly we are seen as very clean people, very neatly dressed, very having a very good habitat. మనం బయట నుంచి చూసుకుంటే మనము మంచి వస్త్రాలు ధరించుకొని మంచిగా కనిపించచ్చు అన్నది అందరికీ మంచిగా ఉంటాం కానీ We might put any we will be every day morning we will go, we will bath, we will brush our teeth, we will neatly ready ourselves, we will have a nice tailor made dresses. మనము రోజు మన మన ఒంటికి స్నానం చేస్తాము, బట్టలు ధరిస్తాము, మనం మంచిగా రెడీ అయి ఉంటాము, మనం మంచి మంచి బట్టలు వేసుకుంటాము. On the special occasions we also put some makeup, we also put a few scents. ఏమైనా స్పెషల్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మనం మేకప్ వేసుకుంటాము, ఇంకా మన ఒంటిని మనం బాగా చూసుకుంటూ ఉంటాము. Outwardly our appearance looks like very clean and very neat. మనం బయట నుంచి చూస్తే చాలా మంచిగాను చాలా నీట్గాను కనిపిస్తూ ఉంటుంది. But when God sees us, he says you are a dead man. మనము దేవుడైతే మనల్ని చూసినప్పుడు మనము చచ్చిన వారంగా దేవుడు చూస్తున్నాడు. We also see in Revelation chapter 3 verse 1 it is written as thou has a name that thou art livest but are dead. మూడో ప్రకటన 1వ వచనం చూసుకుంటే మనము It is written as thou has a name that thou livest but thou art dead. ఇక్కడ ఏముందంటే జీవించుచున్నవాడు ఉన్నావు పేరు మాత్రమే గాని గాని నీవు మృతుడవే అని రాయబడి ఉన్నది. You have a name that you are living. మనకు పేరు ఉంటుంది భౌతికంగా that you are living but you are a dead person to the God. మనము జీవించున్నాం గాని దేవుడికి మాత్రం మృతులమే. So where do the dead live? మనం మృతులు ఎక్కడ ఉంటారు? చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు? మృతులు ఎక్కడ ఉంటారు? They will live in the tombs. వాళ్ళు సమాధిలో ఉంటారు. So never ever whenever we have a tombs no we will not have in the inside of the city, we will have it outside of the city. మనం చూసుకుంటే సమాధులు ఎప్పుడు మన సిటీ లోపల ఉండదు కానీ మన అవుట్స్కట్స్ బయట ఉంటుంది. Why don't we have those tombs near us? ఎందుకు మన దగ్గర మనం పెట్టుకోవడానికి ఇష్టపడము? Because they have a very stinky smell. దానికి వాసన వస్తూ ఉంటది. Many are feared of the tombs. చాలా మంది భయపడుతూ ఉంటారు. They will never go and have a place or a habitat near that house. వాళ్ళు ఎప్పుడు దాని చుట్టుపక్కల ఏ గృహంని వాళ్ళు నిర్మించుకోవడానికి ఇష్టపడరు. Today everywhere they are occupying the places, but earlier they used to have a tombs very far away from the villages. ఇప్పుడు చూసుకుంటే మనము దాని చుట్టుపక్కలే ఉంటున్నాయి కానీ పాతకాలం అప్పుడు అసలు దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు. So everyone used to even our loved ones who are dead will not keep them in their houses. మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మనము వాళ్ళని మన దగ్గర సమాధి కట్టుకోవడానికి ఇష్టపడము. They will bring them, we'll keep outside the house, we'll do all necessary things. On the same day we'll take them to the tombs and then we'll have them in the graveyard itself. మన ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మనము వాళ్ళ ఇంటితో తెచ్చుకోము కానీ బయటనే ఉంచుకొని ఆ కార్యక్రమాలు చూసుకొని వాళ్ళ అటుంచడి పంపే వాళ్ళగా ఉంటాము. But God loved us. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. Even when we are dead. మనం మృతులై ఉన్నాము కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. We also see in the Bible there are many people who were dead and were risen. మనము బైబిల్లో చూసుకుంటే చాలా మంది మృతులై ఉన్నారు కానీ మళ్ళీ లేపబడి ఉన్నవారుగా చూస్తాము. We also see in 1 Kings chapter 17. మొదటి రాజులు 17వ అధ్యాయము. We see a widow from Zarephath. విధవరాలు చూస్తాము. His son was dead. First Kings chapter 7. మొదటి రాజులు 7వ అధ్యాయము 17. First Kings chapter 17 verse 17. 7:17. 17. 17. Then he was dead. But we see here a woman from Zarephath. She was a widow. She was having a son which fell sick and was dead. ఇక్కడ చూస్తే సారేపాత్ నుంచి ఒక విధవరాలు ఉంది. వాళ్ళ కుమారుడు చనిపోయి ఉన్నాడు. So Elisha has come to her. ఏలియా తన దగ్గరికి వచ్చి
Elia has risen him from the death. ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ కుమారుడిని లేపి ఉన్నాడు ఏలియా వచ్చి. We also see Elisha also doing the same things. He also has done to a Shunammite woman. ఎలీషా కూడా శునమైన స్త్రీకి అలా ఇదే కుమారుడు. రీతిగా కుమారుడికి ఇదే రీతిగా చేసి ఉన్నాడని చూస్తూ వచ్చాం. We also see when a man who was he was dead and he was taking to the grave. He was taken to the grave. మనము వ్యక్తిని చూస్తాము ఆయన సమాధికి తీసుకెళ్ళినప్పుడు కూడా Then there were few people who were invading them. The Moabites were invading those people. మోయాబీలు వాళ్ళకి దాడి చేసేవారుగా చూసాము. If you see, what they will do is they will throw the person out into the Elisha's tomb and they ran away. వాళ్ళు ఎలీషా ఒక సమాధిలోకి పారేసి వెళ్ళిపోయేవారుగా చూస్తాము. So when the Elisha's those bones were touched, this man was touched. He was dead. He was risen from the dead. అప్పుడు ఎలీషా చూసినప్పుడు ఆయన లేపిన వాడిగా ఉన్నాడు. So we also see in Luke Gospel we see there was a widow. Luke Gospel chapter 7. లూకా సువార్త 7వ అధ్యాయము. Luke Gospel chapter 7 verse 11. 7వ అధ్యాయం 11వ వచనం. We also see a widow from the Nain. She was having only one son. మనము ఇక్కడ చూస్తే నయీన్ నుంచి ఒక విధవరాలు ఆయనకు ఒకటే కుమారుడు చూస్తాము. He was dead. She was having no hope, but God has touched him and he was raised from the dead. ఒకగాన కుమారుడు చనిపోయి ఉండగా దేవుడు వచ్చి ఆమెకి ఆయన లేపి ఉన్నాడు. Also we see that many were raised from the dead, but still after few days they were dead again. మనం చూస్తే దేవుడు మళ్ళీ లేపి ఉన్నాడు కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ సమాధిలోనికి వెళ్ళేవారుగా ఉన్నారు. All the people who has the Elisha or Elia or the Lord Jesus Christ or few people who have raised them from the dead, they were raised towards they lived a certain age and then died again. మనం చూసుకుంటే ఎలీషా అయినా ఏలియా అయినా దేవుడు తండ్రి అయిన దేవుడైనా చాలా మందిని లేపి ఉన్నారు కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు చనిపోయేవారుగా ఉన్నారు. So only one person who died and was risen again is only the Lord Jesus Christ. కానీ ఒక వ్యక్తి మాత్రం మళ్ళీ లేచి ఉన్నాడంటే ఆయన దేవుడైన కుమారుడు. He has lived to this day. ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. And he is also going to live forever and ever. ఆయన యుగయుగములు ఉండే దేవుడిగా ఉన్నాడు. Also we see many things in the Bible according to the death. We also see like what our life is. మనము ఈ బైబిల్లో చూసుకుంటే చాలా వ్యక్తుల గురించి చూసుకుంటాము. We also see in Ephesians chapter 2 verse 1. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చూసుకుంటే it is written as you were dead in trespasses and sins. మీ అపరాధం చేతను పాపము చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికి ఉంచాడని రాయబడి ఉంది. You were dead in your trespasses. మనము మన అపరాధన చేతితో మనము చచ్చి ఉన్నాము. You are dead in your sins. మన పాపముల చేతి కూడా చచ్చి ఉన్నాము. So how that death has come to us is by sinning. మరణం మన దగ్గరికి ఎలా వచ్చిందంటే మన పాపం ద్వారానే. So when Adam and Eve have sinned in the garden of Eden. ఆదాము అవ్వ ఏదెన్ తోటలో పాపం చేసినప్పుడు. So when they had disobeyed the Lord's command. వాళ్ళు దేవుడి ఆజ్ఞల్ని పాటించుకున్నప్పుడు అతిక్రమించినప్పుడు. So what has happened is when they had heard the God voice, they were feared. వాళ్ళు దేవుడి యొక్క స్వరం విన్నప్పుడు వాళ్ళు భయపడి ఉన్నారు. And they had seen themselves, they are naked, their eyes were opened. వాళ్ళు దిగంబరిగా వాళ్ళు చూసుకుని ఉన్నారు. Their eyes were opened. వాళ్ళ కళ్ళు తెరవబడి ఉన్నది. And also we see that they were feared and they were hiding from the God. మనం చూసుకుంటే దేవునికి భయపడేవారుగా దేవునికి వాళ్ళు దాక్కునేవారుగా చూస్తాము. So these all things, this death, the fear, the hiding, the opening of the eyes, this all has come through sin. ఈ
ఇవన్నీ మనము దాక్కోవడము, భయపడ్డము, మన కళ్ళు తెరవడం ఇవన్నీ మనకి పాపము ద్వారానే కలుగుతుంది. Also, the wages of the sin is death, పాపంకి మూలము which is జీతము, వచ్చే జీతము మరణము. we also see that in Romans chapter 6 verse 23. రోమా 6:23 వచనం చూసుకుంటే The wages of sin is death. పాపముకు వచ్చే The wages of sin is death. This whatever the sin we have done, so for that the wages is death. మనం ఏవైతే పాపాలు చేసి ఉన్నామో దానికి జీతం మనకి మరణము. So you might say to yourself like, I have not sinned a single day in my life. మనము మనకి చెప్పుకుంటూ ఉంటాము మనం ఏ పాపం చేయలేదు అని చెప్పుకుంటూ ఉన్నాము. Not even a single day, not even a single hour, not even a single minute also I have not sinned. But still you are a sinner. మనం ఒక రోజు కూడా పాపం చేయలేదు, ఒక క్షణము ఒక మూమెంట్ కూడా ఏమైనా పాపం చేయలేదని చెప్పుకుంటూ ఉన్నాం కానీ మనం పాపులమే. So David has written very beautifully in Psalms chapter 51. దావీదు కీర్తనల 51 అధ్యాయంలో చాలా మంచిగా ఉంది. He has written, ఆయన ఏం రాసి ఉన్నాడంటే my mother has conceived me in sin. Chapter 51 verse 5. 51:5 అధ్యాయం చూసుకుంటే I was shapen in iniquity and in sin did my mother conceive me. నేను పాపములో పుట్టి ఉన్నవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది. పాపములోనే, in the sin only his mother has conceived him. పాపములోనే ఆ తల్లి తనను గర్భంలో దాచి ఉంది అని చెప్తూ ఉన్నాడు. So the moment you have sinned, you are dead to the Lord Jesus Christ. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మనము దేవుని ఎదుట మరణించే వాళ్ళుగా ఉన్నాము. So whenever we see a dead body, we don't keep them one day also. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూస్తుంటే చచ్చిన వాడిని ఒక దినం కూడా ఉంచుకోము, ఒక దినం కూడా మనము ఉంచుకోము ఆ వ్యక్తిని. ఎందుకు? why don't we have them in our house for entire our life? We loved them, no? మనం వాళ్ళు ప్రేమించున్నాము కానీ ఎందుకు మనం ఉంచుకోము? Because they smell very stinky. ఎందుకంటే వాళ్ళు వాసన వస్తూ ఉంటారు, దుర్వాసన వస్తూ ఉంటది. Because only one day if you keep them in our house, they will stink. మనము ఆ బాడీని ఒక రోజు ఉంచితేనే మనము ఎంతగానో ఉండలేము. But maybe you were saved at the age of 16 or else 15 or else 14, some at the age you were saved. Till that age you were dead to the Lord Jesus Christ. Some 14-15 years you were dead to the Lord Jesus Christ. మనము 14 సంవత్సరాలకు 16 సంవత్సరాలకు ఎప్పుడో రక్షించబడి ఉన్నాము కానీ అప్పటి వరకు మనం మరణంలోనే ఉన్నాము. So how much stinky will we be? మనం ఎంత వాసన కలిగించి ఉంటాము దేవుడికి. So we will not keep them. In the olden days, పాతకాలం అప్పుడు in the times of the kings and the kingdoms, రాజుల కాలం అప్పుడు, so what they used to do is they used to find new techniques to kill the people. వాళ్ళు ఒక కొత్త విధానాన్ని చూసుకునేవారు, కనిపెట్టేవారు ఎలా చంపాలి ఆ ప్రజల్ని అని. That who were doing any crimes or anything, they will find new ways to kill those people. పాపాలు కానీ ఏమైనా చేసినప్పుడు వాళ్ళని ఎలా చంపాలి అని వాళ్ళు ఒక కొత్త విధానాలు చూసుకుంటూ ఉండేవారు. So how slow they can kill, how cruelly they can torture them, they used to think of many ways. వాళ్ళకి ఎలా కష్టపడదాము, ఎలాగా వాళ్ళకి మెల్లగా చంపుదామని వాళ్ళ ఒక విధానాలు చూసుకుంటూ ఉండేవారు. So they have found many ways, and one of them is also hanging them on the Calvary. మనము వాళ్ళు చాలా చూసుకున్నప్పుడు కల్వరిలో వేలాడేయడం ఒక రీతిగా మనం చూస్తూ ఉన్నాం. We also see in China there was one tradition, like whoever person kills another person. చైనాలో చూసుకుంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తి చంపేస్తే, so what they used to do is they used to cuff all the dead body and the man who has killed, both they used to cuff their hands, their legs together. ఎవరైతే చంపిన ఉన్నారో వాళ్ళిద్దరికి మన హ్యాండ్ కప్స్ సంఖ్యలు వేస్తారు. So the dead body, the face to face, the person's a dead body and the person who has killed, both they will keep them face to face, and then they used to cuff their hands, they used to tie them, they used to cuff their legs too. ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులకి ఆ సంఖ్యలు వేసి ముఖాముఖిగా సంఖ్యలు వేసి వాళ్ళు అలా ఉంచేవారు. So what the persons will be happen is after a few hours the body will start stinking. కొంతసేపుకి ఏదైతే శరీరం ఉందో అది స్మెల్ వస్తూ ఉంటుంది. So all the dead poisonous gases from his body would enter the other person's body. ఎవరైతే మంచి వ్యక్తి ఉన్నారో ఆయనలో కూడా ఈ మరో వ్యక్తి విషవాయువు ఆయనకి చేరుకుంటూ ఉంటుంది.
So after few hours, what will happen is he will breathe all the poisonous gases from this dead body, and then he used to also die. ఏదైతే విశ్వాసతి ఉన్నాయో ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన కూడా పీల్చుకొని ఆయన కూడా అదే స్థితికి వెళ్ళిన వాడిగా ఉంటాడు. So he is also used to die. ఆయన కూడా చనిపోతాడు. So that is the person of a dead body. అది ఒక శవం యొక్క స్థితి. So you and I are also dead to the Lord Jesus Christ. You and I are also having no hope. We are outwardly looking as a liveth person, but we are dead to the Lord Jesus Christ. ఇక్కడ చూసుకుంటే నువ్వు నేను కూడా దేవునికి అదే స్థితిలో ఉన్నాము. మనము బయటికి మంచిగా కనిపిస్తూ ఉన్నా కానీ దేవుని యందు అయితే మనము అదే స్థితిలో ఉన్నట్టుగా చూస్తాం. We also see the few things in Ezekiel chapter 16. యెహెజ్కేలు 16వ అధ్యాయము. Ezekiel chapter 16 verse 5. 16వ అధ్యాయము 5వ వచనము. So it is written it as, but thou was cast out in open field to be loathing of a person in the day that thou were born. ఇక్కడ ఈ పాపములో ఒకటైనను నీవు కటాక్షింపలేదు. But though to have compassion upon thee, there was no one to have compassion upon thee. జాలి పడ్డానికి ఇక్కడ ఎవరు లేరు మనకు. There was no one to show compassion on us. మన పైన జాలి చూపడానికి ఇక్కడ ఎవరు ఏ మనుషులు లేడు. And also it is written as, but thou was cast out in the open field to lot of the person. కింద పుట్టగానే నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఎట్లా ఉన్నా హౌ we were it is written it as, thou was born, thou were loathing of thy person. ఇక్కడ మనం చూడ అసహ్యంగా ఉన్నామని ఇక్కడ వ్రాసి ఉన్నది. There was no one to have compassion upon you. మన మీద జాలి చూపేవాడు ఎవరు లేరు. The day you were born, you were thrown outside. మనం ఎప్పుడైతే పుట్టి ఉన్నామో మనం బయట పడేసేవాడిగా ఉన్నాము. And also you were looking as a loathly person. మనము చూడ అసహ్యంగా ఉంటిమి. So it is written very clearly that there was no one to show compassion upon you, and you were thrown outside, and also there was no one and you were like a loathing person. ఇక్కడ చాలా స్పష్టంగా రాసి ఉన్నది, మనము పుట్టినప్పుడే బయట పారేసిన వాళ్ళుగా ఉన్నాము, ఎవరు మన మీద జాలి చూపిన వారిగా లేము అని ఇక్కడ రాసి ఉన్నది. So that was our condition. అది ఒక మనదొక స్థితి. అటు స్థితిలో మనం ఉన్నాము. So in that situation, God has seen us, God has redeemed us. ఆ స్థితిలో మనల్ని దేవుడు చూసి మనల్ని విమోచించిన దేవుడిగా ఉన్నాడు. We were dead in our trespasses, we were dead in our sins. మనము మన పాపం ద్వారా చచ్చినవారుగా ఉన్నాము, అతిక్రమం ద్వారా చచ్చినవారుగా ఉన్నాము, కానీ దేవుడు మనల్ని లేపి ఉన్నాడు. It is written in Ephesians chapter 2 verse 1, it is written as, and you had quickened, you were dead in the trespasses and in sins, where in time past you walked according to the course of the world. ఎఫెసీ 2:1 వచనం చూసుకుంటే, మీ అపరాధము చేత పాపము చేతను మీరు చచ్చి ఉన్నారు అని రాసి ఉన్నది. You were dead in our sins, but God had risen, but God who is rich in mercy, we see in chapter 2 verse 4, రెండవ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, who is rich in mercy for his great love wherewith he has loved us. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు, మనము ఆయన అపరాధము చేత చచ్చిన వాడమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తును కూడా బ్రతికించుచున్నాడు. What we has done is, when we were dead in the sins, not like we were going to die, but we were dead already. మనము పాపము ద్వారా చనిపోయినప్పుడు మనం ఇంకా ఆ స్థితిలో లేము, మనమైతే మొత్తం చనిపోయి ఉన్నాము పాపంలో. We were already dead in the sins. మనం చచ్చిపోయి ఉన్నాము పాపంలో. There was no one to come after you, we were thrown outside. మనతో పాటు ఎవరు
వచ్చేవారుగా లేరు, మనం బయట పడేసి ఉన్నాము. There was no one to show compassion upon you. మన మీద జాలి ఎవరు చూపేవారుగా లేరు. See, when there were sometimes in our very hard situations, కష్ట పరిస్థితులు, మన కష్ట పరిస్థితుల్లో చూసుకుంటే we see at least someone should have compassion upon us. మన కష్ట పరిస్థితులు చూసుకుంటే ఎవరో ఒకరైనా మన మీద జాలి చూపేవారుగా మనము They need not help you out of that situation, but at least they have to you will expect some people to show compassion upon you. వాళ్ళకి వాళ్ళు మనకి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ ఒక జాలి చూపియాలని మనం కోరుకుంటూ ఉంటాం. At least show some compassion on us, at least someone. కొంచెమైనా జాలి చూపియాలని మనం కోరుకుంటూ ఉంటాము. But there was no one to show compassion upon us. కానీ ఇక్కడ చూస్తే మన మీద ఎవరు జాలి చూపేవారుగా లేరు. As soon as you are born, you were thrown outside. మనం ఎప్పుడైతే పుట్టి ఉన్నామో మనం అప్పుడే బయట పారేసి ఉన్నాము. You are also a loathing person. మనం కూడా చూడ అసహ్యంగా ఉన్నాము. We were also a loathing person. మనం కూడా చూడ అసహ్యంగా ఉన్నవాళ్ళము. In that situation, God has remembered us. ఆ స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. God has sent his only son to us. దేవుడు తన ఒకగానొక కుమారుడు పంపి ఉన్నాడు. So why did he send his son? So that you and I should be saved, you and I should live. ఎందుకు పంపి ఉన్నాడు? ఎందుకంటే మనము రక్షింపబడాలి, మనము ఆయన యందు బ్రతికి ఉండాలని పంపించి ఉన్నాడు. So David has clearly written in Psalm 103 verse 4. 103వ కీర్తనలో మళ్ళీ చూసుకుంటే మనం 4వ వచనంలో who redeemed the life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని రాయాలి. God has redeemed thy life, not your body. మన జీవితాన్నే దేవుడు మన సమాధి నుంచి లేపినాడు, మన శరీరం మాత్రమే కాదు. So one day we might die. God has never promised that God will redeem your body. దేవుడు ఎప్పుడు మనకి చెప్పలేదు మన శరీరాన్ని ఆయన మళ్ళీ లేపుతారని. God has he has promised only to redeem your life. I mean, దేవుడు మనకి మన జీవితాన్నే ఆయన సమాధిని తీసుకొస్తారని చెప్పాడు కానీ మన శరీరాన్ని కాదు. మన ప్రాణమును కాదు. Who redeemed thy life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును అంటే మన ప్రాణమును అని చెప్పాడు కానీ మన శరీరమును కాదు. So there were many raised in the Bible, but they were dead also again. చాలా మంది చూసుకుంటే లేపబడి ఉన్నారు, మళ్ళీ వాళ్ళు అదే స్థితికి వెళ్ళిన వారుగా ఉన్నారు. But God has sent his only son in this world to be saved, to redeem us from the death. దేవుడు ఒకగాను కుమారుడు ఎందుకు పంపించాడంటే మనల్ని మన ప్రాణమును విమోచించడానికి, సమాధి నుంచి విమోచించడానికి పంపి ఉన్నాడు. So God was very beautiful and he was having a very nice image, like he was very beautiful. He is to be a very only son of father. మనం చూసుకుంటే దేవుని కుమారుడు చాలా చూడ చక్కనగా ఉంటాడు, కానీ ఆయనే ఒకగాను కుమారుడు పంపించి ఉన్నాడు. We see in Isaiah chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. In 53 verse 3. 53 వచనం. So it's our but at one stage people were not good to look at us. ఒక స్థితిలో మనము వేరే వ్యక్తులకి మనం చూడ చక్కగా ఉండకపోవచ్చు. But God, he was being a very beautiful one. God has despised himself. కానీ దేవుడు అంత సౌందర్యంగా ఉన్నప్పుడు కూడా ఆయన కుమారుని పంపించి ఉన్నాడు. Faces from him, and we were hid as it were our faces from him. He was despised. Chapter 53. ఆయన చూసుకుంటే మనము తను తగ్గించుకొని ఆయన పంపి ఉన్నాడని చూస్తాం ఇక్కడ. And also we see in Isaiah chapter 52 verse 14. 53వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే 52వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే It is written as many were astonished at thee, his visage was so marred more than any man, and his form more than son of men. ఇక్కడ చూసుకుంటే 14వ వచనంలో నిన్ను చూచి ఏ మనుష్య రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది
ఎలాగో విస్మయందుదురో. They were astonished that Lord Jesus Christ, he was looking very good, but when he was hanged on the cross, when he has taken all our sins, his uh, his image has become as no other man. మనం చూసుకుంటే దేవుడు ఎంతో సుందరంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆ సిలువలో వేలాడి తీశారో అప్పుడు ఎవరు చూడనల వారిగా అయ్యారు. ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారముగా చాలా మంది ఇలాగా విస్మయం ఉంది. సో దట్ వాస్ ది సిచ్యువేషన్ వెన్ గాడ్ వాస్ హ్యాంగ్డ్ టు డెత్ ఆన్ ది క్రాస్. ఆ స్థితిలో ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే సిలువలో వేలాడదీస్తున్నప్పుడు. దట్ దేర్ వాస్ నో ఇమేజ్ ఆఫ్ హిస్. ఆయన రూపం ఏమాత్రము లేదు. చాలా వికారముగా చాలా మంది ఇలాగూ విస్మయం ఉంది. వై దిస్ అస్టానిష్మెంట్ ఈస్ బికాస్ ఆఫ్ why has his entire face has changed? ఎందుకు మనము ఆయన ముఖము అలా మారడానికి ఎందుకు కారణమై ఉంటది? Because God has taken all our sins. ఎందుకంటే దేవుడు మన పాపాలన్నీ ఆయన మీద తీసుకుని ఉన్నాడు. So when God has taken all our sins, he has taken our death God has taken. ఎప్పుడైతే మన పాపాలు తీసుకున్నాడో మన మరణాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. So when God has taken us everything, God has risen. We also see in John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయము 25. 25వ వచనం. Also 26. 26వ వచనం. So here Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. ఇక్కడ చూసుకుంటే మనము ఆయన నా యందు విశ్వాసం ఉంచినవాడు ప్రతి వాడును చనిపోయినా బ్రతికి ఉన్నవాడు అని రాసి ఉన్నది. Even though he is dead, he shall live. ఆయన చనిపోయి ఉన్నా కానీ బ్రతికే ఉన్నాడని రాసి ఉన్నది. Now we are no more a dead person. మనము ఏమాత్రము చనిపోయే వ్యక్తిని కాదు. If a dead person comes to the church, will he worship? ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి ఆరాధన మందిరానికి వస్తే ఆయన ఆరాధన చేయగలుగుతాడా? He cannot worship because his life has left him. ఆయన చేయలేడు ఎందుకంటే ఆయన ప్రాణము ఆయన విడిచిపోయి ఉన్నది. So what at one stage we were in that condition. We had come to the church, we were sitting in the church, but we were not worshiping. Those people who do not worship, they are dead to the Lord Jesus Christ. మనం ఒక స్థితిలో కూడా అలాగే ఉండి ఉన్నాము. ఎప్పుడైతే మనం మందిరానికి వచ్చి ఉన్నామో ఆరాధన చేయకపోతే అదే రీతిగా మనం అదే రీతిగా ఉండామని ఉంది. That we were dead to the Lord Jesus Christ. మన దేవుని యందు మరణించి ఉన్నామని ఉంది. But God has given us a hope that he has risen from the dead and he has resurrected you also from the dead. దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు, మనల్ని విమోచించి ఉన్నాడు అని ఉంది. But God here in Psalm 103 it is written as 103 కీర్తనలో ఏమని రాయబడిందంటే thou hast redeemed my life from the destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడని రాయింది. He has redeemed you from destruction, so you have to worship the Lord Jesus Christ. ఆయన సమాధి నుంచి నీ ప్రాణాన్ని విమోచించాడు గనుక నువ్వు ఇప్పుడు ఆరాధన చేయాలి. So David tells to his soul that thou hast redeemed my life from the destruction, so Lord I am worshiping you. దావీదు తన ఆత్మకు చెప్తూ ఉన్నాడు, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించారు గనుక నేను ఇప్పుడు దేవునికి ఆరాధన చేయాలని దావీదు తన ప్రాణం చెప్తున్నాడు. So if you are also has redeemed, you also and your life has also been redeemed, though you will also not stop yourself from worshiping. అదే రీతిగా మనము కూడా మన ప్రాణమును దేవుడు సమాధి నుంచి విమోచించాలని మనం ఎరిగి ఉంటే మనం కూడా ఆరాధన చేయకుండా ఉండలేము. So we will worship the Lord Jesus Christ. మనం దేవునికి ఆరాధన చేస్తాము. So we'll see the last verse, Revelation chapter 21 verse 4. ఆఖరి అధ్యాయంగా 11వ ప్రకటన 21వ ప్రకటన 21 verse 4 4వ వచనం 21. So there shall be no more death. మనకి ఏ మాత్రము మరణం ఉండదు అని. There shall be no more death. The death God has taken us our death. ఇంకా ఏ మాత్రము మరణం ఉండదు, ఆ దేవుడే తీసుకొని ఉన్నాడు. So as we were the persons who had raised from the death, మనము
మరణాన్ని నుంచి లేపబడి ఉన్నామో then we'll worship our Lord Jesus Christ accordingly. మనము ఆ రీతిగానే మనం దేవునికి ఆరాధన చేద్దాం.